చైల్డ్ విజిటేషన్ రైట్స్ సంబంధించి ఒరిస్సా హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. ముఖ్యంగా తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి గొడవల కారణంగా పిల్లలు ప్రేమ ఆప్యాయతలకు దూరంగా ఉండాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. సో అయితే ఈ కేసుకు సంబంధించి ఓవరాల్గా ఉన్నటువంటి మ్యాటర్ ఏంటి అంటే తండ్రికి సంబంధించినటువంటి విజిటేషన్ రైట్స్కి సంబంధించి ఎలాంటి హక్కులు అతనికి ఉంటాయి. సో ఈ కేసులో అసలు ఏం జరిగింది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. ఒకసారి మాట్లాడు సార్. మనం మాట్లాడుకుంటూ ఉంటాం జనరల్గా తండ్రికి సంబంధించినటువంటి విజిటేషన్ రైట్స్ ఒక హక్కు అని మనం మాట్లాడుకుంటాం. సో జనరల్గా అంటే ఈ కేసులో ఏం జరిగింది అసలు? అంటే ఇప్పుడు శ్రవణ్ గారు, ఇప్పుడు ఈ కేసు పరంగా చూసుకుంటే మనం ఒరిస్సా హైకోర్టులో ఇదొక కేసు నడిచింది. ఇందులో ఏమైందంటే ఆ తల్లి ఏదైతే పిల్లవాడి తల్లి ఉందో ఆవిడ ఒరిస్సా హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసింది. ఏంటంటే కింద ఫ్యామిలీ కోర్టులో ఆవిడకి అగెన్స్ట్గా ఒక ఆర్డర్ వచ్చింది. అదేంటి, తండ్రి ఎప్పుడు పడితే అప్పుడు అంటే పలానా టైంలో ఎప్పుడంటే అప్పుడు వాళ్ళ అబ్బాయిని కలవచ్చు అని చెప్పి ఒక పిటిషన్ ఏదైతే అతను వేసాడో దానికి మంజూరు చేస్తూ కింద ఫ్యామిలీ కోర్టు ఆ పిల్లవాడిని ఆ తండ్రి కలిసి హక్కు ఆ తండ్రికి ఉంది. ఆ పిల్లవాడికి కూడా ఆ తండ్రి ఆప్యాయతలు అనురాగాలు తీసుకోవాల్సిన హక్కు ఉంది, అండ్ తండ్రికి కూడా బాధ్యత ఉంది, ఇవ్వాల్సిందే. సో ఖచ్చితంగా తండ్రి ఆ పిల్లవాడిని విజిట్ చేసే హక్కుల్ని ఉల్లంఘించలేము, అతనికి ఇవ్వచ్చు అని చెప్పి కింద ఫ్యామిలీ కోర్టు ఆమెకు అగెన్స్ట్గా అండ్ తండ్రికి ఫేవరబుల్గా ఇచ్చింది. సో అది ఛాలెంజ్ చేస్తూ ఆ మహిళ ఒరిస్సా హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఏమని వేశారు, వాళ్ళ తండ్రి పుట్టినప్పటి నుంచి ఆ పిల్లవాడు పుట్టిన ఒక నెలకే వదిలేసి వెళ్ళిపోయాడు ఫ్యామిలీని. ఆ పిల్లవాడి బాగోగులు ఇప్పటివరకు పుట్టినప్పటి నుంచి చూడలేదు. అతని మెయింటెనెన్స్కి ఆ పిల్లవాడి మెయింటెనెన్స్ కూడా ₹1 ఇచ్చింది లేదు. సో ఏం లేనప్పుడు ఇప్పుడు అలాంటప్పుడు ఇతనికి విజిటేషన్ రైట్స్ ఇవ్వడం అన్యాయము. అతను మొత్తం పెంచింది నేనే. సో కింద ఫ్యామిలీ కోర్టు అలా ఇవ్వడం తప్పు, అతనికి విజిటింగ్ రైట్స్ ఆ తండ్రికి. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ ఫ్యామిలీ కోర్టులో ఇంటరిమ్ అప్లికేషన్ అంటే మధ్యంతర అప్లికేషన్ ఒకటి పెండింగ్లో ఉంది. అదేంటి, సెక్షన్ 26 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్. సెక్షన్ 26 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుంది, ఇది కస్టడీ రైట్స్ కానీ విజిటింగ్ రైట్స్ కానీ ఇవన్నీ అందులో పొందుపరిచి ఉంటాయి ఆ సెక్షన్లో, హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 26లో. సో ఈ సెక్షన్ 26 ఏదైతే ఇంటరిమ్ అప్లికేషన్ ఉందో ఆ తండ్రి వేసింది, అది కూడా పెండింగ్లో ఉంది. అది పెండింగ్లో ఉండగా మరి అదే కోర్టులో ఇలా విజిటింగ్ రైట్స్ మాత్రం ఎలా ఒప్పుకుంటారు, ఆ కస్టడీ రైట్స్ పిటిషన్ పెండింగ్ ఉండగా ఈ విజిటింగ్ రైట్స్ అతనికి ఎలా ఇస్తారని చెప్పి ఆ కింద కోర్టులో ఇచ్చిన ఆ ఇంటరిమ్ ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ రిట్ పిటిషన్ వేసింది అన్న హైకోర్టులో. హైకోర్టు కింద కోర్టు ఇచ్చిన ఆర్డర్ని అప్హెల్డ్ చేస్తూ అంటే ఒప్పుకుంటూ ఇది కరెక్ట్ ఆర్డర్ అయ్యేది. ఎందుకంటే కేవలం ఒక తండ్రి వాళ్ళ పిల్లవాడికి చిన్నప్పటి నుంచి బాగోగులు చూడలేదు, డబ్బులు ఇవ్వలేదు, అవన్నీ చేయడం వల్ల అది వేరే విషయం. దానికి సపరేట్ కంపెన్సేషన్ ఉంటుంది, దానికి సపరేట్ భరణం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, మెయింటెనెన్స్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, అది వేరే. కానీ ఇక్కడ ఒక ఆప్యాయతలు అనురాగాలకు సంబంధించిన విషయం ఇది. అతను డబ్బులు ఫ్యాక్టర్ ఒక్కటే మానిటరీ ఫ్యాక్టర్, కేవలం అతను బాధ్యతగా డబ్బులు ఇవ్వలేదు, ఆ పిల్లోడు పెరిగేటప్పుడు కానీ దేనికైనా కానీ అన్న విషయాన్ని కేవలం డబ్బులు ఒక్క ఫ్యాక్టర్ని ఇక్కడ చూడటానికి లేదు. ఒక తండ్రి వాళ్ళ పిల్లవాడిని విజిట్ చేయడానికి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ కానీ ఆ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రేమ, అనురాగాలు. సో అది ఆ తండ్రికి కానీ ఆ పిల్లవాడికి కానీ దూరం చేయకూడదు. ఒకవేళ పిల్లవాడు ముఖ్యంగా ఏంటంటే శ్రవణ్ గారు, మనం ఇక్కడ ఇంకోటి కూడా మాట్లాడుకోవాలి. జనరల్లీ విజిటేషన్ రైట్స్ కానీ కస్టడీ కానీ ఇవన్నీ ఏంటంటే పిల్లవాడు కొద్దిగా ఊహ తెలిసిన వాడు 8 ఏళ్ళు 9 ఏళ్ళు, కొన్ని కేసెస్లో 7 ఏళ్ళ వాళ్ళని కూడా అడిగారు. అదేంటంటే అలా ఏజ్లో ఉన్న వాళ్ళని అడుగుతారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నువ్వు ఎవరి దగ్గర ఉంటావు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, నువ్వు తండ్రి దగ్గర ఉంటావా తల్లి దగ్గర ఉంటావా? ముఖ్యంగా అబ్బాయిలు అయితే వాళ్ళకి ఇంకా ఎక్కువ కొద్దిగా ఫ్రీడమ్ ఉంటుంది. చిన్న ఆడపిల్లలు అయితే ఎక్కువగా తల్లి దగ్గరే ఉండే విధంగా ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి ఈ కస్టడీ రైట్స్ అండ్ విజిటేషన్ రైట్స్ ఎట్లా తండ్రులకు ఇస్తారు. మగపిల్లవాడైతే హీ హ్యాస్ ఏ మోర్ బెటర్ చాయిస్. అంటే ఇక్కడ మనం జెండర్ బయాస్డ్గా ఏమో ఆలోచించకూడదు. కాకపోతే ఇక్కడ ఆడపిల్లలు ఏంటంటే తల్లి దగ్గర ఉంటే బెటర్ కదా చిన్నప్పుడు అనేది ఒక మన హిందూ సంప్రదాయ ప్రకారం కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది చట్టం. మగపిల్లవాడికి ఏంటంటే తండ్రి తల్లి అనేది క్లియర్గా అడగచ్చు చిన్న వయసు నుంచి, ఒక 7-8 ఏళ్ళ నుంచి కూడా ఊహ తెలిసినప్పటి నుంచి 8-9 ఏళ్ళప్పుడు కూడా నువ్వు తండ్రి దగ్గర ఉంటావా తల్లి దగ్గర ఉంటావా. ప్లస్ చిన్నప్పటి నుంచి ఇలాంటి కేసుల్లో నీ తండ్రి నిన్ను చిన్నప్పటి నుంచి ఎప్పుడు పెంచలేదు కదా, కానీ నీ తండ్రి నేను అప్పుడప్పుడు చూడటానికి వస్తాను అంటే నీకు సమ్మతమైన నా పిల్లవాడిని అడుగుతారు. ఆడు ఓకే అంటే ఆ పిల్లవాడు అప్పుడు ఖచ్చితంగా ఇస్తారు. సో ఇక్కడ పిల్లల యొక్క సమ్మతం కూడా ఇంపార్టెంటే. సో ఇదే కేసులో నాకు తెలిసి పిల్లవాడి సమ్మతం ఖచ్చితంగా ఇచ్చే ఉంటాడు. దాన్ని బట్టే ఆ జడ్జి వారు కూడా ఇచ్చుంటారు ఫ్యామిలీ కోర్టులో. కానీ అది ఆ తల్లికి ఇష్టం లేక ఆవిడ హైకోర్టులో రిట్ వేశారు. కానీ హైకోర్టు కూడా ఆమెను వారిస్తూ కింద ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్టే. ఎందుకంటే
కేవలం అతను డబ్బులు ఇవ్వలేదు, చిన్నప్పటి నుంచి అతను పిల్లవాడిని పెంచలేదు అని చెప్పి ఒక్కొక్క నెపంతో ఇప్పుడు అతను వచ్చి నేను నా పిల్లవాడిని చూసుకుంటాను, నా పిల్లవాడిని వారంకో నెలకో 2-3 సార్లు ఎప్పుడో నేను కలుస్తానన్న విజిటేషన్ రైట్స్ని మనం ఆపలేము. ఇందులో ముఖ్యమైన భాగం కేవలం ప్రేమానురాగాలే. అది అతను ఇవ్వగలుగుతున్నప్పుడు ఆ పిల్లవాడికి కూడా తండ్రిని చూడాలని అనిపిస్తున్నప్పుడు అది మనం కాదనలేము. కేవలం డబ్బులు ఇవ్వట్లేదు, అతను పెంచలేదు చిన్నప్పటి నుంచి అన్న ఒక నెపంతో మనము ఆ యొక్క రైట్స్ని, ఆ పిల్లవాడికి ఆ తండ్రి యొక్క ప్రేమానురాగాలు మనం దూరం చేయలేము. సో ఖచ్చితంగా కింద కోర్టు ఇచ్చిన ఇంటరిమ్ ఆర్డర్ని నేను ఏకీభవిస్తున్నానని చెప్పి హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. అంటే జనరల్గా ఈ సందర్భంలో విజిటేషన్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏ సందర్భాల్లో విజిటేషన్ ఇవ్వకుండా కూడా ఉండొచ్చు? గుడ్ క్వశ్చన్ అండి. సో కొన్ని ముఖ్యంగా ఇందులోనే జడ్జి గారు ఇంకోటి కూడా చెప్పారు ఏంటంటే, నిజంగా వాళ్ళ తండ్రి ఏమైనా చాలా ఒక నేరస్తుడా, లేకపోతే అతను పిల్లల్ని కలవడం వల్ల పిల్లోడికి పెంపకానికి కానీ పిల్లోడికి కానీ ఏమైనా హానికరమా, ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం అతను విజిటింగ్ రైట్స్ని కూడా మనం ఆపేయచ్చు. కానీ అలాంటివి ఏం లేవు కదా ఈ కేసులో. అతనేం నేర చరిత్ర లేదు, అతనేం నేరస్తుడు కాదు, ప్లస్ ఆ పిల్లవాడు కూడా తండ్రిని చూద్దాం అనుకుంటున్నాడు. అలాంటప్పుడు కేవలం డబ్బులు ఇవ్వట్లేదని ఒకే ఒక నెపంతో ఆ పిల్లవాడిని ఆ తండ్రిని దూరం చేయలేం ప్రేమానురాగాల్ని. ఓన్లీ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ ఎప్పుడంటే తండ్రి నిజంగా నేర చరిత్ర గలవాడు, అలాంటి తండ్రితో సావాసం అంటే ఆ తండ్రి కలవడానికి వచ్చినా కూడా ఆ పిల్లవాడి పెంపకంలో కానీ అతని యొక్క ఎదుగుదలలో కానీ ఆటంకాలు ఏర్పడతాయి, అతను ఒక మంచి వ్యక్తి కాదు, ఇలాంటి సమాజానికి కొద్దిగా యాంటీ సోషల్ ఎలిమెంట్ ఆ తండ్రి, ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం అలాంటప్పుడు మాత్రం అలాంటి తండ్రులకి విజిటేషన్ రైట్స్ కూడా ఇవ్వని పరిస్థితులు కూడా చాలా కేసుల్లో ఉన్నాయి. సో అలాంటివి ఏం లేవు, నేర చరిత్ర లేదు, ఏం లేదు, ఒక సగటు నార్మల్ మనిషే, కేవలం డబ్బులు ఇవ్వలేకపోయాడు, చిన్నప్పుడే ఏదో ఒక కారణాల వల్ల దూరం అయిపోయాడు, కొడుకుని దూరంగా పెట్టాడు, లేదా ఫ్యామిలీకి దూరంగా వెళ్ళిపోయాడు అతను. బట్ ఇప్పుడు వచ్చి విజిటేషన్ రైట్స్ అడుగుతున్నప్పుడు పిల్లోడు కూడా కోరుకుంటున్నప్పుడు ప్రేమానురాగాలు, తండ్రి కొడుకుల ప్రేమానురాగాలని కేవలం డబ్బు నెపంతో మనం దూరం పెట్టలేము అనేది కోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ కేసులో అంటే భార్యాభర్తల మధ్య డైవర్స్ ప్రొసీడింగ్ నడుస్తున్నప్పటికీ, లేదంటే అతను భర్త ఎవరైతే ఉంటాడో అతను మెయింటెనెన్స్ చెల్లించినప్పటికీ కూడా, అంటే ఆ పిల్లవాడికి సంబంధించి చిన్నప్పటి నుంచి కూడా అతన్ని చూడనప్పటికీ కూడా, సో కొన్ని రోజుల తర్వాత అతను వచ్చి విజిటేషన్ రైట్స్ అడిగితే సో అతనికి విజిటేషన్ రైట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదే విషయాన్ని కూడా ఈ కేసు ద్వారా జడ్జిమెంట్లో కూడా కోర్టు చెప్పిందనేటువంటి విషయాన్ని కృష్ణకాంత్ గారు అయితే చెప్తూ ఉన్నారు. ఇక ఒకవేళ ఆ తండ్రి ఒక నేరస్తుడు అయితే, లేదంటే అతని సహవాసంలో ఈ పిల్లవాడు కానివ్వండి కూతురు కానీ ఉంటే, ఒకవేళ వాళ్ళు కూడా చెడిపోయేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో మాత్రం ఈ విజిటేషన్ వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రేమ అనురాగాలకు మాత్రం పిల్లలు దూరంగా ఉండాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి విషయాన్ని కూడా కృష్ణకాంత్ గారు అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ తేజతో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.